వీక్లీ న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సనత్ నగర్ లో ఘనంగా పట్టణ ప్రగతి, మొక్కలు నాటిన మంత్రి తలసాని. నేడు బ్యారేజ్ నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, మరోసారి ఒడిశా సీఎంతో భేటీ కానున్న జగన్. విశాఖ జీవీఎంసీ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ధర్నా, ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్. ఇబ్రహీంపట్నంలో పల్లె ప్రగతిలో పాల్గొన్న ఎమ్మెల్యే 1,05,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. బాగంబర్పేటలో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో మౌన దీక్ష, జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్పేట డివిజన్ పద్మారావు నగర్ మంత్రి తలసాని చేతుల మీదుగా పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పద్మారావు నగర్ పార్కులో కార్పొరేటర్ కూర్మా హేమలతతో కలిసి మొక్కలు నాటారు. బ్రదర్ అన్న చూసే ఉండండి సార్, మీరు సార్ మీరు ఉండాలి. జోనల్ కమిషనర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ముకుంద్ రెడ్డి గారికి, రణ్దీప్ సింగ్ గారు అధ్యక్షుడు, అడ్వైజర్ చంద్రశేఖర్ గారు, నళిని రెడ్డి గారు, ప్రవీణ్ గారు, రమణారెడ్డి గారు, రాఘవేందర్ గారు, అదేవిధంగా పవన్, మన ఈశ్వరి మహేష్ గారు, కాలనీ పెద్దలందరికీ, నాయకులకు, కార్యకర్తలకు ఈరోజు ప్రధానంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సందర్భంలో బాలరెడ్డి గారు, దీంట్లో ప్రధానమైనటువంటిది మనందరూ తెలుసు, కరోనా వైరస్లో ఆక్సిజన్ అనేది ఎంత ప్రధానమైనటువంటిదో మనం చూసినాం. ఆక్సిజన్ లేకుండా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని కూడా మనం చూసినాం. హాస్పిటల్స్లో ఆక్సిజన్ కొరత వలన ఎన్ని ఇబ్బందుల పాలైనమో చూసినాం. కానీ ఈరోజు మొక్కలు నాటడం మూలాన, చెట్లు పెంచుకోవడం మూలాన ఎంత ఆక్సిజన్ వస్తుందో మనందరికీ తెలుసు. అయినప్పటికీ నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఈ పద్మారావు నగర్ పార్క్ సంబంధించి మరి కొత్త అసోసియేషన్, ఈ వాకర్ అసోసియేషన్ అధ్యక్షుల వారు, అడ్వైజర్ గారు, మిగిలిన సభ్యులందరూ కూడా మరి ఎప్పటికప్పుడు ఉన్న సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం, కాలక్రమేణా ఆ సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. అయితే మా నల్లిరెడ్డి గారు, రాఘవేందర్ గారు ఇక్కడ రండి. ఈ యొక్క నల్లిరెడ్డి గారికి చెప్పినది, ఈ పార్కింగ్ మీరు ఏం చేస్తారో మీ ఇష్టం, ఎందుకంటే నీ పేరు మీద కాలనీ ఉంటుంది, ఈ పార్క్ ఉంటుంది. కాబట్టి దయచేసి మనకు
శ్రీకాకుళం జిల్లా నేరేడు బ్యారేజ్ పూర్తి చేస్తే 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. జిల్లాలోని భూమిని మండలంలోని నేరేడు బ్యారేజ్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాస కృష్ణదాస్ జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్లతో ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేరేడు బ్యారేజ్ గురించి ఒరిస్సా ముఖ్యమంత్రికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ వ్రాసినట్లు తెలిపారు. ఒరిస్సా ప్రాంత ప్రజలు కూడా ముందుకు వచ్చి వారి సమస్యలు వివరించి బ్యారేజ్ నిర్మాణానికి సానుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. నార్త్ కోస్టల్ ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. సీఎం జగన్ ఒరిస్సా ముఖ్యమంత్రితో కలిసి అన్ని సమస్యలపై చర్చించనున్నారని వెల్లడించారు. ఈ ఏడాది నేరేడు బ్యారేజీకి ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నారాయణపురం ఆనకట్టు ముందుగానే మనం లింక్ కెనాల్ కూడా మనం ఆల్రెడీ 75% అయింది సార్. ఇప్పుడు మన రిజర్వాయర్ నుంచి ప్రెజెంట్ డ్రింకింగ్ వాటర్ మన ఉద్యానం ప్రాజెక్ట్కి అక్కడ ప్రాబ్లం ఉంది. 700 కోట్లతో ఉద్యానం అంటే మనకి ఇక్కడ వరకు ఇచ్చాపురము, కవిటి, కంచిలి, సోంపేట ఇవన్నీ ఇచ్చాపురము, పలాస 2 సార్. అది మనం సైడ్ చూసినాం సార్. అది డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఫోటో సార్. ఇవి రెగ్యులేటర్స్ సార్. ఇది మన కెనాల్ ఈ ప్రొసెస్లో లైనింగ్ చేసాం సార్. ఈ ఫిల్టర్స్ కింద అవసరమైంది. వంశధారకు సంబంధించి చెప్పినట్టు 87 and 88 ప్యాకేజ్ నెక్స్ట్ మంత్ అయిపోతుంది. ఆగస్ట్ ఎండింగ్ 2 87, 88 అండ్ లింక్ డిసెంబర్ 87, 88 లో ఎనీ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మైనర్ సార్. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఏజెన్సీ ఉన్నారా? 87, 88 ఏజెన్సీ 88 సార్. బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు సార్. ఆగస్ట్ ఎండింగ్ కల్లా నువ్వు బాధ్యత, నువ్వు రెస్పాన్సిబుల్. 88 and 87 ఆగస్ట్ 2 కంప్లీట్. ఏమి లింక్ బై డిసెంబర్. లింక్లో ఏమున్నాయి? ఎంత ప్రాబ్లం? ఎండోమెంట్స్ 7 acres లంకా సార్. ఈరోజు శ్రీకాకుళంకి సంబంధించి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నార్త్ కోస్టల్ ప్రాజెక్ట్స్ అన్ని యుద్ధ ప్రాతిపదిక మీద వార్ ఫుటింగ్ మీద అన్ని కూడా కంప్లీట్ చేయమని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ప్రతి రివ్యూలో కూడా నేరేడు బ్యారేజ్ మీద తొందరగా పర్సూ చేయండి, అవసరమైతే ఒరిస్సా సీఎంకి కూడా లేఖలు రాయటం జరిగింది, అవసరమైతే కలుద్దామని. కానీ కోవిడ్ కారణాల వల్ల రకరకాల కలవలేకపోయారు. ఈరోజు వంశధార ట్రిబ్యునల్లో కూడా నేరేడు బ్యారేజ్ కట్టమని ఒక పాజిటివ్, కట్టుకోవచ్చు అని ఒక పాజిటివ్ ఇది తీర్పు ఇవ్వటం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు శ్రీకాకుళానికి సంబంధించి అందరం కూడా ఈరోజు నేరేడు బ్యారేజ్ సంబంధించి ప్రాంతానికి రావడం జరిగింది. ఇంకా కూడా రిజర్వాయర్ సంబంధించి కూడా ఇంకెక్కడెక్కడ ఉన్నాయి అన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమాలు. అందులో తప్పకుండా ఏదైతే ఒరిస్సాకి సంబంధించి అక్కడున్న ప్రాంత ప్రజలు కూడా ఆ ప్రాంతంలో ఉన్న 1-2 ఊర్ల వాళ్ళు ఏదైతే మేము ఈ బ్యారేజ్ వాళ్ళు ఇబ్బంది పడతామని అనుకుంటున్నారు వాళ్ళు కూడా మమ్మల్ని కలవడం జరిగింది. వాళ్ళ గ్రీవెన్స్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా మాకు ఇది సాయం చేయండి, మేము కూడా దానికి సంతోషంగా ఉంటామని చెప్పి వాళ్ళు కూడా రావటం శుభపరిణామం. సో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వీటి మీద ఇప్పటికీ కూడా ఫస్ట్ అప్రూవల్కి కూడా తొందరలో క్లియరెన్స్ ఇస్తాం. అంటే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి అంతా కూడా రెడీ. బ్యారేజ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ కెనాల్ ద్వారా సర్వే అవుతుంది సార్. వరకు
సార్. ఇది మనకి 62,000 ఎకరాలు సార్. ఇప్పుడు పక్కగా ప్రపోజ్ చేస్తున్న ఆయకట్టు సార్, ఈ ఆరెంజ్ కలర్ అంత పక్కగా ఆయకట్టు సార్. ఈ హిరమణ రిజర్వాయర్ నుంచి వట్టా బ్యారేజ్ ద్వారా మనము ఈ 105 కిలోమీటర్లు పంపించవచ్చు సార్. ఇది 57 కిలోమీటర్లు పంపించవచ్చు సార్. ఇక్కడ నుంచి మనము ఈ హిరమణ కరోనా కష్టకాలంలో ఆస్తి పన్ను పెంచడం, చెత్త పన్ను విధించడం దారుణమని బీజేపీ నేతలు మండిపడ్డారు. విశాఖ జీవీఎంసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కమలనాథులు నిరసన తెలియజేశారు. ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. బీజేపీ నేతలు మాట్లాడుతూ కరోనా కాలంలో పన్నుల పెంపు ఏమిటి అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పన్నులు పెంచుతుంటే ప్రజలు ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పన్నుల పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకంటే ఎక్కువ అరలేదు. చెత్తపై యూజ చార్జెస్ వెంటనే అన్నొచ్చాడు డౌన్ డౌన్ పెంచిన ఆస్తి పన్ను వెంటనే అశాస్త్రీయంగా పెంచిన రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తారు అనే ఉద్దేశంతో అద్భుతమైన మెజారిటీ ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంతో, ప్రేమతోటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటు వేయటం జరిగింది 2019లో. కానీ ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అందరి నడ్డి విరుస్తున్నారు. ఆయనైతే కోట్లాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు ఆస్తిపరులు అవ్వచ్చు. సామాన్య ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా చాలా దుర్మార్గం. ప్రతి దానికి ట్యాక్స్, ఆఖరికి బాత్రూంలో ఎన్ని బాత్రూంలు ఉంటాయో దాన్ని చూసి కూడా ట్యాక్స్ వేస్తారంట. చెత్త మీద కూడా ట్యాక్స్, ప్రతి దానికి ట్యాక్సులు బాధుడే బాధుడు. ఇదివరకేమని చెప్పారైనా, ప్రతి దానికి మేమున్నాము, మేము చూస్తాము, నేను చూస్తాను అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసిందో అన్ని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నంలో కూడా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రేపటికి లాస్ట్ తేదీ 4వ తారీఖు లోపు అబ్జెక్షన్స్ ఉంటే చెప్పమన్నారు. అందరూ కూడా లిఖితపూర్వకంగా చెప్పడం జరిగింది. మేము కూడా లిఖితపూర్వకంగా దీన్ని వ్యతిరేకించాం. ముఖ్యంగా దీనిలో వ్యతిరేకించడానికి ఉండే ముఖ్యమైన కారణం, ఆంధ్రప్రదేశ్లో గత 10 సంవత్సరాలు బట్టి ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో అసంబద్ధంగా, అశాస్త్రీయంగా పెంచేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్రాంతంగా మారి, గతంలో రాజధాని పేరు మీదట రాజధాని ప్రాంతంలో అనేక రకాల ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్స్ కారణంగా విపరీతంగా మార్కెట్ వాల్యూ పెంచారు. ఇవాళ విశాఖపట్నానికి రాజధాని తరలిస్తున్నారని చెప్పి అనేక ప్రాజెక్ట్స్ కారణంగా అన్ని ప్రాంతాల్లో కూడా ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెంచారు. కమర్షియల్ వాల్యూస్ కూడా విపరీతంగా పెంచారు. ఈ విధంగా పెంచిన నేపథ్యంలో ఒకవేళ కానీ ఇవాళ ట్యాక్స్ ఏ విధంగా వేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కేంద్రం దేశవ్యాప్తంగా పన్ను విధానంలో ఒక పద్ధతి ప్రకారం మార్కెట్ వాల్యూ అనుగుణంగా చేయాలని చెప్పింది తప్ప కేవలం గైడ్ లైన్స్ ఇచ్చింది. పెంచమని ఎక్కడా చెప్పలేదు. పెంచమని కేంద్రం చెప్పిందని చెప్పి ఒక అబద్ధం చెప్తూ ఇవాళ మార్కెట్ వాల్యూ ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా రియల్ ఎస్టేట్ సంస్థలు ఏ విధంగా పెంచాయో రద్దు చేయాలి. పెంచిన పన్ను విధానాలను వెంటనే రద్దు చేయాలి. పెంచిన పన్ను విధానాన్ని రద్దు చేయాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హస్తినాపురంలో బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకులు దాడి. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమక్షంలో హస్తినాపురం కార్పొరేటర్ సుజాతపై దాడికి దిగిన కార్యకర్తలు. వాటర్ పైప్లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఘటన. టీఆర్ఎస్ నాయకుల తీరుపై బీజేపీ నేతల మండిపాటు. మహిళ అని కూడా చూడకుండా దాడి చేయడంపై ఆగ్రహం. పోలీసులు కూడా టీఆర్ఎస్ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ.
ఎల్బీ నగర్ నియోజకవర్గం హస్తినాపురంలో బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. వాటర్ పైప్ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమక్షంలో హస్తినాపురం కార్పొరేటర్ సుజాతపై దాడి చేశారు. టీఆర్ఎస్ నాయకుల తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. మహిళ అని కూడా చూడకుండా దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా టీఆర్ఎస్ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామంలో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 1,05,00,000 రూపాయల నిధులతో 10 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. నిధులు మంజూరు చేసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు. గ్రామాలలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా వెంటనే పల్లె ప్రణాళికలో పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటాచారి, డిపిఓ శ్రీనివాస్, ఎంపీపీ కృపేష్,
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బావులు గతంలో ఊరు మధ్యలో బాగుండేది, అది పూడ్చివేయడం జరిగింది. పర్మనెంట్ సొల్యూషన్ గా ఒక క్యాప్ అది మూసివేసే ప్రక్రియ రేపు చేయబోతున్నాం. అదేవిధంగా గ్రామంలో తడిపడి చెత్తకు కంపోస్ట్ యార్డ్ నిర్మించడం, బతుకు తెరువు బాగుంటుంది అనే ఆలోచన కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం నుంచి ప్రతి ఒక్క ఇంటికి 6 చెట్లను ఇవ్వాలని, మొక్కలను ఇస్తే ఆ చెట్లు వాళ్ళు పెంచుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో సర్పంచుల ఆధ్వర్యాన నర్సరీలు కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాయి. ఇవాళ నాతో పాటు ఇక్కడ వచ్చినటువంటి డిపిఓ గారు, ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామాలలో తిరిగి చైతన్యం చేయడమే కాకుండా, చెట్లు నాటే కార్యక్రమమే కాకుండా అభివృద్ధి దిశలో నడపడానికి ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలనేది ప్రణాళిక కోసం చైర్లు ఏర్పాటు చేయబడ్డాయి. దయచేసి మీ స్థానంలో వచ్చి కూర్చోండి. కరోనా సోకి గత నెల రోజులుగా ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్న ఓ మహిళకి హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం అండగా నిలిచింది. ఆనందమ్మ అనే మహిళ అనారోగ్యంతో ఉండగా ఆమె కూతురు లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం వారిని ఆశ్రయించింది. దీనిపై వెంటనే స్పందించిన లయన్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ లయన్ కాచం సత్యనారాయణ గుప్తా వారికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించారు. ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐ నాగమల్లు ఆధ్వర్యంలో బాధితులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు వీరేందర్, సుధీర్, కాచం సాయి, శ్రీర్, కరీం తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సత్యం ప్రెసిడెంట్ గారు కాంసం సత్యనారాయణ గారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన పలక్నామాకు చెందినటువంటి ఆనందమ్మ గారు ఈ కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఆక్సిజన్ ప్రాబ్లం ఉన్నది. కాబట్టి వాళ్ళు ఈ లయన్స్ క్లబ్ సత్యం గారిని, కాంతం సత్యనారాయణ గారిని సంప్రదించగా వెంటనే వారి కుటుంబానికి, ఆనందమ్మ గారికి ఒక గ్యాస్ సిలిండర్ని ఉచితంగా, వారికి ఆక్సిజన్ సిలిండర్ని ఉచితంగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా సమయంలో ఈ ఒక్కటే కాకుండా ఇప్పటి వరకు వందలాది పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను నిన్న టీవీలో V3 ఛానల్లో యాడ్ చూశాను. యాడ్ చూసి దాంట్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేశాను. మన సత్యనారాయణ సార్ గారు మాట్లాడారు. వారికి సిలిండర్ కానీ కాన్సులేటర్ కానీ, మా మదర్ ఆనందమ్మ తను 1.5 month నుంచి ఆక్సిజన్తో చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే తనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి నేను కాంటాక్ట్ చేశాను. అయితే మా మదర్కి సత్యనారాయణ గారు ఆక్సిజన్ సిలిండర్ ఇస్తానని చెప్పారు. దాని ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. నాకు ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సత్యం హైదరాబాద్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సత్యం ప్రెసిడెంట్ గా తెలంగాణ వచ్చాక జర్నలిస్టులకు కేసీఆర్ ఏం సహాయం చేశారని బాగ్ అంబర్పేట కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబర్పేట గాంధీ విగ్రహ వద్ద మౌన దీక్ష వహించారు. ఈ కార్యక్రమానికి బాగ్ అంబర్పేట కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి, సీనియర్ పాత్రికేయులు ముఖ్య అతిథిగా పాల్గొని సంఘీభావం తెలిపారు. ముందుగా అంబర్పేట శ్రీరమణ థియేటర్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ నుండి గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పద్మ వెంకటరెడ్డి మాట్లాడుతూ కరోనాతో చనిపోయిన జర్నలిస్టులకు 20 లక్షలు, బాధితులకు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఎప్పుడు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఎదుర్కొనేటువంటి ఒక నైతిక బాధ్యత
ఈ ప్రభుత్వం మీద ఉన్నది, ముఖ్యంగా కేసీఆర్కు ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు మీడియా మిత్రులు. ఈరోజు రాష్ట్రమే కానీ దేశమే కానీ ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే స్పందించేది ముందుగా మీడియా. అటువంటి మీడియా సోదరులు కరోనాలో చనిపోయినటువంటి వ్యక్తుల కుటుంబాలు చాలా దీనావస్థలో ఉన్నాయి. ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి ఒక నైతిక బాధ్యత కేసీఆర్ మీద ఉన్నది. అందుకనే ఎవరైతే కరోనాతో చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు 20 లక్షల రూపాయలు, కరోనా వచ్చి కోలుకున్నటువంటి వాళ్లకు 5 అంబేద్కర్ స్టాచ్యూ నుంచి గాంధీ స్టాచ్యూ వరకు వాళ్ళు నిరాహార చేయడానికి చేపట్టారు. అదేవిధంగా జర్నలిస్ట్ కోరుకున్నది ఒకటే, ఎవరైతే కోవిడ్తో చనిపోయిన వారికి 20 లక్షలు, మరి కోవిడ్తో సఫర్ అయిన వాళ్ళకి 5 లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏంటంటే సోషల్ మీడియా సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బేబిక్యూ నేషన్ ప్రారంభోత్సవం సందడిగా సాగింది. వకీల్ సాబ్ నటి అనన్య నాగళ్లతో పాటు పలువురు మోడల్స్ ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. రెస్టారెంట్ అధినేత మన్సూర్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా నగరంలోని ప్రజలు తమపై ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తున్నారని తెలిపారు. ఇండియాలో 150వ రెస్టారెంట్ కాగా నగరంలో 8వదని తెలిపారు. త్వరలో మరో 2 రెస్టారెంట్లు ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాట్ జస్ట్ నేను ఇది లాంచ్ చేస్తున్నాను, ఈవెంట్కి వచ్చాను అని కాదు. మనం ఎప్పుడు ఒక సాడ్ మూడ్లో ఉంటున్నాము. కోవిడ్ అని చాలా రోజుల తర్వాత అవుట్లెట్ ఓపెన్ అయ్యి ఇంతమందిని చూస్తూ అందరూ బాగా హ్యాపీగా రెడీ అయ్యి ఇంత బాగా వస్తుంటే చూడటానికి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సపోర్ట్ లేదు, ఖర్చు కూడా అయిపోయింది అయినాం. అండ్ బార్బిక్యూ నేషన్ విషయానికి వస్తే ఇందాక నేను చెప్పినట్లే చాలా టైమ్స్ నా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, నా ఆఫీస్ మీటింగ్స్ అప్పుడు, జాబ్ చేసినప్పుడు చాలా టైమ్స్ నాకు ఒక హిస్టరీ ఉంది బార్బిక్యూ నేషన్తో. సో ఐ ఫీల్ వెరీ లక్కీ టు బీ హియర్. అంటే ఒక సర్కిల్లో అలా వచ్చేసి మళ్ళీ వెంటనే ఇనాగ్రేషన్ చేయడం అనేది ఐ ఫీల్ వెరీ లక్కీ. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం బీజేపీ ఆధ్వర్యంలో ఎస్ఐగా ప్రమోషన్ పొందుకున్న అశోక్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు మరపారాజు, ఉపాధ్యక్షుడు సిరాం భీమ్రామ్, ఎంపీపీ పోటే శోభ, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. అంచెలంచెలుగా ఎదగాలని మా అందరి తరఫు నుంచి ఇంకొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంద్రవెల్లిలో వచ్చిన ప్రతి ఒక్కరు ఇప్పుడు అడిగి నేను ఒక గంగరాం సార్ని చూసిన అట్లా ఇది బై మిస్టేక్ ఎట్లను కానీ లచ్చన సార్. తూర్పుగోదావరి జిల్లా మేడిపాడులో విజయశ్రీ ట్రేడర్స్, లక్ష్మీ ఏజెన్సీ, సామర్లకోట శ్రావణి ఎంటర్ప్రైజెస్ పురుగుల మందుల షాపులో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేశారు. అగ్రికల్చర్ ఏడీ పద్మశ్రీ ఆధ్వర్యంలో తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్ సరిగా లేకపోవడంతో 9 లక్షల రూపాయల 72,000 విలువ చేసే పురుగుల మందుల విక్రయాలు నిలిపివేశారు. షాప్ లైసెన్స్ సస్పెండ్కు సిఫార్సు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెవెన్యూ అధికారులు పట్టా మార్పులలో అవకతవకలు జరిగాయి. ఎల్లారెడ్డిపేట ఎంఆర్ఓ కార్యాలయం ముందు గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త మృతి చెందిన తర్వాత తన మామ వ్రాసి ఇచ్చిన భూమిని తన ప్రమేయం లేకుండానే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఆడపడుచు పేరుపైకి మార్చారని ఆరోపించింది. రెవెన్యూ అధికారుల తీరును ఖండిస్తూ గ్రామస్తులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపింది. న్యాయబద్ధంగా అట్టి పొలానికి తన కుమారుడు రఘువరన్ వారసుడని తెలిపింది. తాను ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నానని, తన భూమిని తిరిగి తన కుమారుని పేరుపైకి మార్చాలని రెవెన్యూ అధికారులను కోరింది. అమ్మ నిలబడు, ఫస్ట్ నిలబడు. పట్టుకో. మా భర్త చనిపోయిన రోజుల్లో కార్యక్రమాలు రాసి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో టీఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద యువతి వివాహానికి 10,000 ఆర్థిక సహాయం అందించారు. చీర్లవంచ ఆర్ఎండ్ఆర్ కాలనీకి చెందిన బోనాల మౌనిక తన వివాహం కోసం తన తండ్రి ఆరోగ్య పరిస్థితి వివరిస్తూ వేములవాడ పట్టణంలోని టీఆర్కే ట్రస్ట్ వారిని సంప్రదించారు. వారి పరిస్థితిని చలించిన ట్రస్ట్ అధినేత తోట రామ్ కుమార్ ట్రస్ట్ సభ్యులకు మౌనిక పెళ్లికి ఆర్థిక సహాయం అందజేయాలని సూచించారు. ఈ మేరకు ట్రస్ట్ డైరెక్టర్ మొట్టర మహేష్ కుమార్ మౌనిక వివాహానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల నేను 3 రోజుల కిందట టీఆర్కే ట్రస్ట్ వాళ్ళను సంప్రదించడం జరిగింది. ఇప్పుడు మనకి వారి ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం చెప్పేసి అడగడం జరిగింది. అదేగానే తోటరామ్ కుమార్ గారి ఒక 10,000 రూపాయలు ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. తోటరామ్ కుమార్ గారికి మా కుటుంబం తరఫున మరియు చీలవంచ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి వేములవాడ చెందిన చీలవంచ గ్రామం ఆర్ఎండ్ఆర్ కాలనీలో బోనాల మలయ వారి కూతురు మౌనిక వివాహానికి వీరు టీఆర్కే ట్రస్ట్కు వద్దకు వచ్చి దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. మరి ఇట్టి దరఖాస్తుని టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి తోట రామ్ కుమార్ గారికి తెలియజేయగానే తను వెంటనే స్పందించి ఆర్థిక సాయంగా 10,000 రూపాయలు ఇవ్వమని తను చెప్పడం, తోటరామ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చీలవంచ గ్రామానికి ఆర్ఎండ్ఆర్ కాలనీకి వచ్చి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి అదే కాకుండా నిరుపేదలు ఎవరైతే పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక అన్నలా ఒక తోబొట్టున అన్నలా ఉండి తను ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం చేస్తున్నారు. మన వెంబడనే కాకుండా వెంబడ నియోజకవర్గం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సనత్ నగర్ లో ఘనంగా పట్టణ ప్రగతి, మొక్కలు నాటిన మంత్రి తలసాని. నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, మరోసారి ఒడిశా సీఎంతో భేటీ కానున్న జగన్. విశాఖ జీవీఎంసీ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ధర్నా, ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్. ఇబ్రహీంపట్నంలో పల్లె ప్రగతిలో పాల్గొన్న ఎమ్మెల్యే 1,05,00,000 నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. బాగంబర్పేటలో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో మౌన దీక్ష, జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్కారం.